గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము సంక్రాంతి డే రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే చూపిస్తా గాయ్స్. సో మీకు అండ్ మేము సంక్రాంతి డే రోజు మేము చేసే పూజ కానీ అండ్ మా ఊరు ఆచార్యాల ప్రకారం మేము ఎలా చేస్తాం అండ్ వంటలు కానీ పూజ కానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం వంటలు. సో ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. ఇంకా సంక్రాంతి డే రోజు అంటే మనకి ముగ్గులతోనే స్టార్ట్ చేస్తాం. సో సంక్రాంతి పండగకి అంటే ముగ్గులే కదా ఎక్కువ వేస్తూ ఉంటాం. సో ఇలా ముగ్గులతో స్టార్ట్ చేస్తాం. ఇంకా పూజ అంటే నేను సంక్రాంతి పండగ రోజు ఇలా సింపుల్‌గా పూజ అయితే చేశాను ఇంట్లో. ఇంకా ప్రతి పండగకి పూజ కానీ, వంటలు కానీ ఇంట్లో నేనే చేస్తూ ఉంటాను. సో ఈ సంక్రాంతి పండగ డే రోజు సింపుల్‌గా ఇలా పూజ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వంటలంటే వంటలంటే మార్నింగ్ అయితే పితకపప్పు చారు, దోసలు ఇలా చేస్తాం గైస్. మేమే అని కాదు, ఊర్లో అంతా ఇలాగే చేస్తారు. ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5:00, 6:00 తర్వాత ఇలా చికెన్ కానీ, మటన్ కానీ తెచ్చి ఇంట్లో చేస్తూ ఉంటారు. ఇది ఆచార్య ప్రకారం ఇది చేయాలని ఉందంట. అప్పటి వరకు అందుకని మార్నింగ్ దోస కానీ ఏదైనా మార్నింగ్ టిఫిన్ చేసుకొని తినేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా చికెన్, మటన్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇంకా పూజ అంటే బయటకొచ్చేసి ఇంకా పూజ ఊర్లో అంతా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోతారు గాయ్స్. ఈ సంక్రాంతి పండగ డేకి ఇంకా అక్కడ వుడ్ అయితే కనపడుతుంది కదా, కెట్లంతా వేశారు కదా వుడ్కి. అక్కడ ఈవినింగ్ నైట్ 7కి అలా మనం మంటలు వేస్తుంటారు కదా, భోగి మంటలు అనేసి. మేము మా ఊర్లో అంతా ఒకటే సైడు ఇలా అంతా ఇయర్ మొత్తం వేసేసి అక్కడ మంటలు వేస్తారు. నైట్ 7-8 ఆ మధ్యలో నేను చూపిస్తా మంటలు కూడా ఎలా వేస్తారు అనేసి. ఇంకా పూజ అయితే అయిపోయింది గాయ్స్. మేము పూజ చేసుకునేసి ఇంటికైతే వచ్చాం. ఈవినింగ్ మీకు చూపిస్తాను మంటలు ఎలా వేస్తారు అనేసి. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా పూజ అయితే చేసేసి చేసుకునేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా గైస్, ఇదే మేము పూజ సంక్రాంతి డే రోజు మేమనే కాదు ఊరంతా ఇక్కడే మా సంక్రాంతి పండగ డే రోజు పూజలు చేసుకొని పోతారు. ఇక్కడ వచ్చేసి అందరూ పూజ చేసుకొనేసి పోతారు. ఇంకా నేను చూపించా కదా మీకు కెట్లంతా అక్కడ వేశారు అనేసి. ఇయర్ మొత్తం అక్కడ కెట్లు అనేది వేస్తారు గైస్. అక్కడ భోగి మంటలు మీరంతా ఇంటి ముందర మీరు వేసుకుంటే మా ఊర్లో అంతా ఒకటే సైడ్ వేసేసి నైట్ టైం అలా భోగి మంటలు అయితే వేస్తారు. నేను మీకు చూపిస్తాను ఎలా వేస్తారో అనేసి. ఇంకా మొదలకైతే ఇంకా ఎక్కువ వుడ్ అనేది ఇయర్ మొత్తం వేసేసి భోగి మంటలు అనేది వేస్తుండ్రి గైస్ అక్కడ. ఇప్పుడు అంతా ఇంకా టెక్నాలజీ ప్రకారం ఎవరు అంతగా ఆచారాలని ఇలాంటివన్నీ ఎక్కువ పట్టించుకోరు. భోగి మంటల్ని ఎలా వేస్తారో అనేసి చూపిస్తా. చూడండి, ఇక్కడైతే స్టార్ట్ చేసేసారు. 7:00 అండ్ 8:00 అయితే స్టార్ట్ చేస్తారు. 9 వరకు ఇలా వెలుగుతూనే 9-10 వరకు ఇలా వెలుగుతూనే ఉంటాయి. ఇంకా ఊరంతా కలిసి వచ్చి చూడొచ్చు. ఇంకా లేడీస్ అయితే ఎవరు రారు, నైట్ టైం కదా. బాయ్స్ అంతా వచ్చేసి ఇక్కడ భోగి మంటలు వేసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా భోగి మంటలు అనే కాదు, అదేంటో బర్నీలు ఇలాంటివన్నీ తిప్పుతారు. మొదలకైతే ఇంకా ఎక్కువ ఉండింది. ఇప్పుడైతే ఎవరు అంతగా రారు, అంతగా ఇలాంటివన్నీ ఎక్కువ చేయరు. మొదలకైతే చాలా బాగుండింది గైస్. ఇంకా మొదలకైతే ఇంకా ఎక్కువ వుడ్ అనేది కెట్లంతా వుడ్కి వేసేసి ఇలా నైట్ టైం భోగి మంటలు అయితే వేస్తూ ఉండ్రి. ఇప్పుడంతా తగ్గిపోయింది, చాలా తక్కువ గైస్. ఇది మీరు చూస్తున్నారు, చెప్తున్నా చాలా కెట్లు అనేది ఎక్కువ వుడ్కి వేసేసి మంచిగా ప్రిపేర్ చేస్తుండ్రి. ఇంకా తగ్గుతూ ఇంకా ఇవి కూడా లేదేమో ముందరికి అనిపిస్తుంది. చూడండి, ఇలా బర్నీలు కూడా తిప్పుతారు. దీన్ని ఏమంటారో మీ సైడ్ నాకు తెలీదు. మా సైడ్ అయితే ఇలా బర్నీలు తిప్పడం అంటారు. ఇలా అందరూ ఇలా తిప్పుతారు బాయ్స్ అంతా చేరి. ఇది గైస్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా మేము మా ఊరు ఆచార ప్రకారం అయితే మేము ఇలా సంక్రాంతి డే రోజు ఇలా చేసుకుంటాం. ఇంకా వేరే సైడ్ అంతా ఎక్కువ 2 days 3 days అంతా చేస్తూ ఉంటారు. మా ఊరు సైడ్ అంతా ఇలా ఒక డేలోనే అంతా చేసేసుకుంటాం. ఇంకా మా ఆచార్యాలు కూడా ఇంతే ఉంటాయి. అందరూ మేమేం చేస్తామో అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇది గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్
సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.